ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. దీంతో కాషాయ పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ గెలుపుపై ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. బీజేపీ కార్యాలయం లోపల బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారిని కూడా అడిగి ఢిల్లీ యొక్క గెలుపు పైన ఏ విధంగా వారు స్పందిస్తారో తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఢిల్లీ లోపల బీజేపీ అయితే అద్వితీయమైన గెలుపు గెలిచింది. దానికి కోసం 25 సంవత్సరాలుగా బీజేపీ కళ్ళు కాయలు కాసేటట్టు వెయిట్ చేసింది. ఆ గెలుపు సాధించడం పట్ల బీజేపీ కార్యకర్తల నాయకులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 27 సంవత్సరాలుగా ఆ ఢిల్లీ కార్యకర్తలు పడ్డ కష్టం మేము కళ్ళతో చూసినాం. అక్కడ మన ఎలక్షన్లో కూడా మేము అక్కడక్కడ చూసినాము. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇంకా ఖలిస్తాన్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇంకా అక్కడ వేరే ఇతర మతస్థులతోటి చాలా ఘోరమైన చిత్రహింసలు పడుకుంటూ పార్టీ జెండాను మోసుకుంటూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ గెలుపు లోపల ముఖ్యంగా అక్కడ ఢిల్లీ ప్రజలు 2 విషయాలు చాలా స్పష్టంగా చేసిండ్రు. ఏదైతే అవినీతి పేరు చెప్పి అవినీతి భూతాన్ని ఒక బూచిగా చూపెట్టి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ తానే ఒక పెద్ద అవినీతి భూతంగా ఈరోజు అవతారం ఎత్తి డబుల్ బెడ్రూమ్లో ఉండే కేజ్రీవాల్కు అద్దాల మేడ నిర్మించుకొని రాజభోగాలు అనుభవించిన కేసీఆర్ను అక్కడ ప్రజలు ఈ విధంగా తిరస్కరించి అదే చీపుడుతో తనకు బుద్ధి చెప్పిందని చెప్పి మా అభిప్రాయం. అదేవిధంగా ఈ గెలుపుకు ఇంకో కారణం కూడా ఉంది. దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడ నుంచి ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ ఢిల్లీ ప్రజలు చాలా స్పష్టంగా చూసి ఆ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని గుర్తించి ఈరోజు ఢిల్లీలో బీజేపీ పట్టం కట్టారని చెప్పి మేము మా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఢిల్లీలో హిందువులే కాకుండా ముస్లింలు కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు అంటున్నారు. ఎంతవరకు నిజం? చేసిండ్రు. ఈ ముస్లింలకు ఏనాడు కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకత లేదు. కానీ ఇక్కడ ఉన్న ఈ ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళు, అక్కడ ఉన్న ఈ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కొంతమంది విభజించి పాలించనే సిద్ధాంతంతో ఆ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వీళ్ళ లోపల వ్యత్యాసాలు తీసుకొస్తున్నాయి తప్ప ఇప్పుడు మేము బీజేపీ చిన్నప్పటి నుంచి బీజేపీ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు. ఏనాడు కూడా నాకు ముస్లిమ్స్ ఎంతోమంది ఆ దోస్తులు ఉన్నారు. నా బెంచ్మెంట్ కూడా నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి చదువుకున్న నా బెంచ్మెంట్ కూడా ఒక ముస్లిమే. ఏనాడు కూడా మళ్ళీ కూడా వైరుధ్యాలు లేవు. నేను సంఘ కార్యకర్త అయినా కూడా మేము బీజేపీ ముస్లింలలో పోతాం, తింటాం, అంటాం అని చేస్తాం. బట్ ఏంటంటే వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే బీజేపీని ఆర్ఎస్ఎస్లో బూచిగా చూపించడం తప్ప ఏ ఒక్కనాడు కూడా బీజేపీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, ముస్లింల మీద కానీ, ముస్లిం వ్యవస్థల మీద దాడి చేసే సంఘటనలు ఎక్కడా లేవు. కాకపోతే ముస్లింలు కూడా హిందువుల మీద ఈ దాడి చేసిన దాఖలు ఎక్కడ ఉండవు. కానీ వీరు పెంచి పోషించే కొన్ని కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు మాత్రమే హిందూ సంస్థల మీద కానీ, సంఘాల మీద కానీ, హిందూ దేవీ దేవతల మీద దాడి చేస్తుంటారు తప్ప నిజమైన ముస్లిం ఎప్పుడు కూడా హిందువుల మీద కానీ, హిందూ వ్యవస్థల మీద దాడి చేయడు. అదేవిధంగా అది మేము బలంగా నమ్ముతాం. కానీ ఈ వ్యత్యాసాలు తీసుకొస్తేనే మా మనుగడ ఉంటుందని చెప్పి ఇక్కడ ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళు కానీ, కాంగ్రెస్ లాంటి వాళ్ళు కానీ, అక్కడ ఈ కేజ్రీవాల్ లాంటివి కానీ ఇలాంటి సిద్ధాంతాలను బాగా లోతులు తీసుకెళ్ళి హిందువుల వాటి పబ్బం గడిపినది తప్ప నిజంగా కూడా హిందువులు అయినా ముస్లింలు అయినా